So hi friends, welcome back to our channel DHK Tech etc. ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, వాట్సాప్లో మనం మెసేజెస్ టైప్ చేయకుండా, కీప్యాడ్ని యూజ్ చేయకుండా మెసేజ్ అనేది ఏ విధంగా పంపించాలి అనే ట్రిక్ గురించి చెప్తాను. ఫస్ట్గా మీ వాట్సాప్లో మీ యొక్క చాట్స్లోకి వెళ్ళండి. మీరు కీప్యాడ్ ఇలాగా ఓపెన్ అయిన వెంటనే మనం ఇక్కడ టైప్ చేస్తాం. సో ఇలా టైప్ చేయకుండా ఇక్కడ చిన్న ఆప్షన్ అయితే మీకు కనపడుతుంది, మైక్ సింబల్. ఈ మైక్ కాదు, కీప్యాడ్లో చిన్న మైక్ కనపడుతుంది చూడండి. ఆ మైక్ని మీరు క్లిక్ చేస్తే, సో నేను రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నాకైతే సపోర్ట్ చేయట్లేదు. ఆ మైక్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్ వర్డ్స్ ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. మీరు కీప్యాడ్ని ఇలా తెలుగులో మార్చుకుంటే తెలుగులో మార్చుకొని ఈ మైక్ని క్లిక్ చేసి మీరు తెలుగులో మాట్లాడితే తెలుగు పదాలన్నీ కూడా ఆటోమేటిక్గా ఇక టైప్ అయిపోతాయి. టైప్ అయిపోయిన వెంటనే మీరు మాట్లాడేవన్నీ ఇలా టైప్ అయిపోతాయి. టైప్ చేయకుండా టైప్ అయిపోయి వెంటనే కూడా మీరు దాన్ని సెండ్ చేయొచ్చు. సో అలాగే మీరు ఇంగ్లీష్ కావాలనుకుంటే మీరు ఇలా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాక ఇంగ్లీష్లో మీరు మాట్లాడితే ఇక్కడ ఆటోమేటిక్గా టైప్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా కీప్యాడ్ని ఉపయోగించకుండా సింపుల్గా మీ యొక్క మెసేజ్ని అనేది మీ నోటి మాటతో మాట్లాడి సెండ్ అయితే చేయొచ్చు. సో ఈ ట్రిక్ నేను తెలియలేని వారి కోసం చేస్తున్నాను. ఈ ట్రిక్ తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఇప్పుడే లీవ్ చేసి వెళ్ళిపోండి. ఈ ట్రిక్ నేను తెలియలేని వారి కోసం అయితే చెప్పాను. సో ఎవరికి ఒకరికి యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మనం కలుద్దాం. మరి ఈ ట్రిక్ అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.